హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఖర్జూరం డ్రై ఫ్రూట్ గురించి తెలుసుకుందాం. మన శరీరానికి ఎనర్జీ, రక్తం, మెదడు, గుండె అన్నింటికీ మేలు చేస్తుందంటే నమ్ముతారా? ఫ్రెండ్స్, ఖర్జూరంలో న్యాచురల్ షుగర్స్, ఫైబర్, ఐరన్, పొటాషియం, విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే దీన్ని న్యాచురల్ ఎనర్జీ ఫుడ్ అని అంటారు. మీకు ఉదయం లేచినప్పుడు వీక్గా అనిపిస్తోందా? లేదా పనిలో ఎనర్జీ తగ్గిపోతోందా? రోజుకి 2-3 ఖర్జూరాలు తింటే శరీరానికి వెంటనే ఎనర్జీ వస్తుంది. జిమ్ చేసేవాళ్లకి కూడా ఇది బెస్ట్ ఫుడ్. ఈ డ్రై ఫ్రూట్స్ కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి బై చేయండి. ఫ్రెండ్స్, ఖర్జూరంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ పెంచుతుంది, రక్తహీనత తగ్గిస్తుంది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, ఎక్కువ అలసటగా అనిపించేవాళ్లు తప్పకుండా తీసుకోవాలి. ఖర్జూరం మీ మెదడుకి కూడా చాలా మంచిది. మెమరీ పవర్ పెరుగుతుంది, ఫోకస్ మెరుగవుతుంది. చదువుకునే పిల్లలకి బెస్ట్. మీకు మలబద్ధకం సమస్య ఉందా? ఖర్జూరం ఇందులో కూడా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, కడుపు క్లీన్గా ఉంచుతుంది. ఖర్జూరం గుండెకు మంచి ఫుడ్. బీపీ కంట్రోల్, చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, గుండెను బలంగా ఉంచుతుంది. అయితే ఫ్రెండ్స్, ఖర్జూరం ఎలా తినాలి? రోజుకి 2-4 ఖర్జూరాలు చాలు. పాలుతో తింటే ఇంకా మంచిది. రాత్రి నానబెట్టి ఉదయం తినవచ్చు. కానీ ఒక ముఖ్యమైన విషయం, అతిగా తింటే బరువు పెరగచ్చు. డయాబెటిస్ ఉన్నవాళ్లు జాగ్రత్తగా తీసుకోవాలి. మితంగా తింటేనే మేలు. మరి ఫ్రెండ్స్, మీరు రోజూ ఖర్జూరం తింటారా? లేదా ఈ వీడియో చూసిన తర్వాత స్టార్ట్ చేస్తారా? కింద కమెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్దీ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక హెల్దీ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు